ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. First Peter 4th chapter 12 to 16. మొదటి పేతురు 4:12 నుంచి 16 వచనాలను చదువు. 4వ అధ్యాయము 12 నుంచి 16. First Peter 4:12 to 16. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్టు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుస్తున్నాడు గనుక మీరు ధన్యులు. మీలో ఎవడును నరహంతకుడిగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరుల జోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింపతగదు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమ పరచవలెను. దేవుడి వాక్యమును దీవించుగాక. ప్రియ సంగమా, ఇక్కడ ఒక గొప్ప ధన్యతను దేవుడు మన ముందు ఉంచి ఉన్నారు. ఈ ధన్యత ఏమిటంటే దేవుని ఆత్మ అనగా దేవుడు మనతో ఉండడం. ఒక ఆత్మీయ జీవితానికి ఇంతకన్నా గొప్ప ధన్యత ఇంకేమీ లేదు. ఒకసారి ఆలోచించండి, దేవుడు మనతో ఉండడం ఎంత గొప్ప అనుభవం. ఈ అనుభవం కోసమే కదా మనము ప్రతిరోజు ప్రార్థన చేసే వారిగా ఉంటూ ఉన్నాం. దేవా మా తోడుగా ఉండండి అని రోజు అడిగే వారిగా మనం ఉంటూ ఉన్నాం. నిజంగా ఇదే మన ప్రార్థన అయితే, మనం చేసే ప్రార్థన నిజంగా మనస్ఫూర్తిగా నిజాయితీగా మనము ఈ కోరిక కోరేవారం అయితే దానికి మార్గము దేవుడు మన ముందు ఉంచి ఉన్నారు. ఇక్కడ పేతురు గారు రాసిన పత్రిక ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్టు ఆశ్చర్యపడకుడి అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. మనందరికీ తెలుసు, మనము ఎటువంటి శ్రమల నుంచి బయటపడుతున్నాం, ఎటువంటి శ్రమలను మనము ఎదుర్కొంటున్నాం. దేవుడైతే మనతో అనేక సార్లు మాట్లాడేవానిగా ఉంటూ ఉన్నారు. ఆయన ఈరోజు కూడా ఆయన అదే చెప్తున్నాడు, మీరు ఈ శ్రమలు మీకు కలుగుతున్నాయని మీరేమీ ఆశ్చర్యపోవద్దు. ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్లయితే అదే పేతురు 5:9 మనం చూసినట్లయితే, పేతురుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినట్లయితే, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై దానిని ఎదిరించండి. ఇది మీకే కలుగుతుందని మీరు అతిశయపడొద్దు, లేకుంటే బాధపడొద్దు. ఈ శ్రమలలో మీరు అతిశయించే వారిగా ఉండవద్దు. ఎందుకనంటే ఇది మీకే కాదు, మీ సహోదరులందరికీ కలుగుతుంది. వాళ్లకు కలిగినదే మీకు కలుగుతుంది. ఇందులో ఆశ్చర్యపడవలసిన అవసరం ఏమీ లేదు, అతిశయపడవలసిన అవసరం ఏమీ లేదు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మనము ఈ శ్రమలను ఎదుర్కొంటున్నాం, దేవునికి స్తోత్రం. కానీ ఇందులో మనం అతిశయపడే వారిగా ఉంటున్నామా? ఈ శ్రమలను మనం అతిశయించే వారిగా ఉంటున్నామా? నేనే ఈ శ్రమ పడుతున్నాను అని అతిశయించే వారిగా ఉంటున్నామా? ఒకసారి మనల్ని మనము
సరిచేసుకోవాల్సిన అవసరాన్ని దేవుడు మన ముందు ఉంచుతున్నారు. ఇక్కడ పేతురు భక్తుడు ఆయన స్వయంగా అనుభవించి మనకు చూపిస్తూ ఉన్నారు. ఇది మీకే జరుగుతుందని మీరు ఆశ్చర్యపోవద్దు. ఈ లోకంలో మీ సహోదరులకు ఇదే జరుగుతున్నది. వాటితో పోల్చుకుంటే ఈరోజు మీ శ్రమలు తక్కువే. మీరు దీని గురించి ఏమీ అతిశయపడాల్సిన అవసరం లేదు. వారిని చూడండి, మీకంటే ఇంకా ఎక్కువ శ్రమలు అనుభవించే వారిని చూడండి. మీ విశ్వాసాన్ని బలపరచుకోండి, స్థిరపడండి ఇంకా విశ్వాసంలో. ఆ శ్రమలను ధైర్యంగా ఎదుర్కోండి అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మనకందరికీ తెలిసిన మాట 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 13వ వచనం. 1 Corinthians 10:13. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గము కలుగజేయును. ఇది మనం అనేక సార్లు విని ఉన్నాం. ఆయనకు తెలుసు మన ఎంతవరకు మనము తట్టుకోగలము. అంతవరకే ఆ శ్రమలను మన జీవితంలో అనుమతించేవాడిగా ఆయన ఉంటూ ఉన్నారు. మనకెంత అవసరము, ఏది అవసరము ఆయనకు తెలుసు. ఆయన అంతకంటే ఎక్కువ మనకు ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. ఇది మనము అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ శ్రమలు అనేవి మన విశ్వాస జీవితానికి పరీక్షల వంటివి. ఈ పరీక్షలైతే మనము తప్పకుండా ఎదుర్కోవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ పరీక్షలను ఎదుర్కొన్నప్పుడే మనము ముందుకు వెళ్ళగలుగుతాం. ఇప్పుడు మామూలుగా మనం పిల్లలను చూసినట్లయితే వాళ్ళు పరీక్షలు రాసినప్పుడే ఇంకొక తరగతికి వాళ్ళు వెళ్ళగలుగుతారు. అలా పరీక్షలు రాయకుండా ఇంకొక తరగతికి వెళ్ళడానికి వీల్లేదు. మన ఆత్మీయ జీవితంలో కూడా మనము ముందుకు ఇంకా దేవునికి దగ్గరగా మన పై తరగతి ఏమిటి అంటే దేవునికి ఇంకా దగ్గరగా వెళ్ళడం. ఈ దేవునికి దగ్గరగా వెళ్ళేందుకు ఈ పరీక్షలు మనకు అవసరం. అంతేకాని ఇది దేవుని కోసం మనమేమో చేస్తున్నాం అని అతిశయించడానికి వీల్లేదు. ఇది కేవలం మనల్ని పరీక్షించడానికి దేవుడు మనకిచ్చిన శ్రమలు. ఇందులో మనము ఎవరెవరము ఎంతగా లాభపడ్డాము అనేది మన అంతరాత్మలకు తెలుసు. ఇంకా మనము దాని నుంచి మేలును పొందవలసిన అవసరం ఉంది. దేవుడికి మనందరి ఆత్మీయ స్థితి తెలుసు, మనందరి అంతరంగిక స్థితి తెలుసు, మన శక్తి, మన బలము, మనం ఎంతవరకు తట్టుకోగలము అవన్నీ ఆయన గ్రహించి ఉన్నారు. అందుకనే ఆయన ఎంతవరకు మనకు అనుమతి ఇవ్వాలో అంతవరకే ఇచ్చేవారిగా ఉంటూ ఉన్నారు. ఆయన అనుమతి లేకుండా, ఆయన చిత్తం లేకుండా నువ్వు శ్రమలను అనుభవించాలని కోరుకున్నా కూడా అది దేవునికి విరుద్ధంగానే అవుతుందనే విషయాన్ని మనం అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఎలాగైతే బంగారము అగ్ని వలన పరీక్షించబడి శుద్ధపరచబడుతుందో అలాగే మన విశ్వాసము ఈ శ్రమల వలన పరీక్షించబడింది. ఆ రకంగా మనము అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఇది మన విశ్వాస పరీక్షనే కానీ మనము అతిశయించడానికి ఏ విధమైన కారణము ఇక్కడ దేవుడు మన ముందు ఉంచడం లేదు సంగమా. ఎందుకంటే ఆ విశ్వాసమే దేవునికి మహిమను కలుగజేస్తుంది. కానీ ఇక్కడ ఒక విషయం మనము అర్థం చేయవలసిన అవసరం ఉంది. శ్రమలు మంచివి, శ్రమలు లేని జీవితం క్రైస్తవ జీవితం కాదు. శ్రమల గుండానే దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఇలాంటి ఎన్నో మాటలు మనము విని ఉన్నాము. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అవును, నిజమే. క్రైస్తవ జీవితం శ్రమల గుండా సాగించవలసిందే. శ్రమలు లేకుండా మనము క్రైస్తవ జీవితాన్ని కొనసాగించడానికి వీల్లేదు. క్రైస్తవులమని చెప్పడానికి వీల్లేదు. ఎందుకనంటే
మనం ఆ క్రైస్తవుడని పేరు పొందడానికి కారణమైన క్రీస్తు తానే శ్రమలను అనుభవించిన వాడుగా మన ముందు నిలబడి ఉన్నారు. కాబట్టి శ్రమలు అనుభవించవలసిందే. కానీ ఆ శ్రమలు ఎలాంటి శ్రమలు మనం అనుభవిస్తున్నాం, ఎందుకు అనుభవిస్తున్నాం, ఇది మనము అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఇదే మొదటి పేతురు పత్రికలో 2వ అధ్యాయము 20-21 వచనాలను ఒకసారి మనము చూద్దాం. 1 Peter 2:20-21. తప్పిదమునకై దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నారు. మీరు తప్పు చేసి శ్రమపడుతే అది మీకు మేలు కలిగించదు. మీరు ఈరోజు పడే శ్రమ దేనికోసం పడుతున్నారు, ఎందుకోసం పడుతున్నారు, ఒకసారి ఆలోచించవలసిన అవసరాన్ని మనం ముందుంచుతున్నారు. మీరు సరైన మార్గంలో ఉండి శ్రమ పడేవారిగా ఉంటే అది దేవునికి మహిమ కారణము అవుతుంది. అలాంటి దేవునికి మహిమకరంగా జీవించినప్పుడే ఇక్కడ చూపెట్టిన ధన్యతను మనము పొందుకోగలుగుతాము. ఇలాంటి శ్రమల గురించి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. అందుకనే మనలను పిలిచి ఉన్నాడు. ఎలాంటి శ్రమలను మనం అనుభవించాలి, దేనికోసం అనుభవించాలి అనేది మనము ఒక స్పష్టత ఈరోజు పొందవలసిన అవసరం ఉంది. ఈరోజు మన దురదృష్టం ఏమిటంటే మన తప్పుల వల్ల, మన ఆలోచనల వల్ల, మన పద్ధతుల వల్ల శ్రమలు పడుతూ అది దేవుని కోసం పడుతున్నాం అనుకునే విశ్వాసులు చాలా మంది మన మధ్య ఉంటూ ఉన్నారు. మనం అలాంటి స్థితిలో జీవించకుండా ఉండాలి. మనం దేనికోసం శ్రమ పడుతున్నాము అనేది మనకు ఒక స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఇది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ఈరోజు మనం ఈ స్పష్టత కలిగి ఉండవలసిన అవసరం ఉంది. 15వ వచనంలో మనం చదివిన మొదటి పేతురు 4వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే, మీలో ఎవడును నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరుల జోలికి పోవుడు వాడుగా గాని బాధ అనుభవింప తగదు అని దేవుడు మనకు చూపిస్తూ ఉన్నారు. ఇతర ఏ కారణాల వలన మనము బాధలు, శ్రమలు అనుభవించే వారిగా ఉండకూడదు. కేవలం దేవునికి మహిమ కలిగించే శ్రమలను మాత్రమే, దేవునికి ఘనతను ఇచ్చే శ్రమలను మాత్రమే మనము పొందేవారిగా ఉండాల్సిన అవసరాన్ని ఇక్కడ మనకు చూపిస్తూ ఉన్నారు. మనము యేసయ్య చెప్పిన మాటలను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్టయితే, నరహత్య చేయడం కాదు, ఒక మనిషి మీద ద్వేషం ఉంచడం, ఒక మనిషి మీద కోపం ఉంచడం కూడా ఆ నరహత్యతో సమానమని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మనము ఇతరుల మీద కోపాన్ని ఉంచి, ద్వేషం ఉంచి దానివల్ల శ్రమలను పొందేవారిగా ఉంటున్నామా? నీవు దేవునికి మహిమ కలిగించడం లేదు అనే విషయాన్ని గ్రహించవలసిన అవసరం ఉంది. అలాగే ఇతరులది ఆశించడం వల్ల దానివల్ల శ్రమలు పొందేవారిగా ఉంటున్నామా? అది దేవునికి మహిమకరం కాదు అనే విషయాన్ని మనం గ్రహించవలసిన అవసరం ఉంది. ఈరోజు మనం చూస్తున్నాం, క్రైస్తవులపై అనేక శ్రమలు, క్రైస్తవులు శ్రమలను ఎదుర్కొంటున్నారు, అనేకులు హింసలు పడుతున్నారు అని మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రతి విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్టయితే అప్పుడు మనకు అర్థమవుతుంది, ఈ శ్రమ దేవునికి మహిమను కలిగిస్తుందా, లేకుంటే ఇంకా ఏదైనా కారణం వల్ల ఈ శ్రమలను వాళ్ళు ఎదుర్కొంటున్నారా? ఈరోజు మనం పడే ప్రతి ఒక్క శ్రమ ఆయనకు మహిమకరంగా ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు, మీరు పొందే శ్రమలు మీకే కలుగుతున్నాయని ఆశ్చర్యపడకుడి. ఈ శ్రమలు లోకంలోని మీ ఇతర సహోదరులు ఎందరో అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళకంటే గొప్ప వాళ్ళు మీరేమీ కాదు. ఈ విషయాన్ని ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మనం చూసినట్లయితే క్రీస్తుకు మహిమ కలిగించలేని శ్రమ
ఆ శ్రమ పడడం కూడా వృధా అనే విషయాన్ని మనం అర్థం చేయవలసిన అవసరం ఉన్నది. నీవే శ్రమ పడినా, ఏ బాధపడినా దాని ద్వారా దేవునికి మహిమపరచవలసిన ఒక బాధ్యతను మనం ఈరోజు కలిగి ఉన్నాం. అలా కాకుండా మనము ఎలాంటి శ్రమలు పడినా అవి వృధా అనే విషయాన్ని మనము గ్రహించవలసిన అవసరం ఉంది. అవి దేవునికి మహిమను కలిగించలేవు, నీకు మేలును కూడా కలిగించలేవు. ఈరోజు దేవుడు మనకిచ్చిన శ్రమలను బట్టి మనము సంతోషించే వారిగా ఉందాం. ఎందుకంటే మనము దేవునికి మహిమ కలిగించే శ్రమలను అనుభవించేందుకు సిద్ధంగా ఉండవలసిన అవసరం ఉంది. పేతురు 5:10 మనం ఒకసారి చూసినట్లయితే, పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. ఇక్కడ దేవుని మహిమ కోసం శ్రమలు అనుభవిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుడు సమాధానాన్ని ఇస్తూ ఉన్నారు, నెమ్మదిని ఇస్తూ ఉన్నారు. ఈ శ్రమలు కొంచెం కాలం మాత్రమే నేను మీకు అనుమతిస్తాను. దాని తర్వాత ఈ శ్రమలను నేను ఇవ్వడం కూడా కేవలం మిమ్మల్ని పరీక్షించడానికి, మిమ్మల్ని బలపరచడానికి, మిమ్మల్ని స్థిరపరచడానికే నేను ఈ శ్రమలను ఇచ్చేవానిగా ఉంటూ ఉన్నాను. దాని తర్వాత నేనే అన్నింటినీ చక్కజేస్తాను, అన్నింటినీ స్థిరపరుస్తాను అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఏది జరిగినా అది దేవునికి మహిమ కలిగే నిమిత్తం మనము ప్రతి ఒక్క కార్యాన్ని చేయవలసిన అవసరం ఉంది. జరిగినదైనా, జరుగుచున్నదైనా, జరగబోయినదైనా ఏదైనా కూడా మనము దేవునికి మహిమకరంగా చేయవలసిన అవసరం ఉంది. దేవుని చిత్తం ప్రకారం మనము నడవవలసిన అవసరం ఉంది. దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన సంఘం ఉంది. ఆ సంఘంకు దేవుడు పెద్దలను అనుగ్రహించి ఉన్నారు. ఆ పెద్దల మాటలకు మీరు లోబడి ఉండవాలని దేవుని మాట ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉంది. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులనే ఉన్నట్టుగా మందకు మాదిరిగా ఉండమని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. పెద్దలకు లోబడి ఉండమని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మనం అనుభవించిన ఏ శ్రమయు ఇది మనము అతిశయించడానికి వీల్లేదు. ఇది మనకు పరీక్షించడానికి, ఇది మన మేలు కోసమే జరిగింది. దీనివల్ల మనము మేలు పొందడము తప్ప ఇందులో అతిశయించడానికి ఏ కారణము లేదు అనే విషయాన్ని మనము సంపూర్ణంగా విశ్వసించవలసిన అవసరాన్ని ఈరోజు దేవుడు మన ముందు ఉంచి ఉన్నారు. ఆ రీతిగా మన విశ్వాసాన్ని బలపరుచుకుందాం, స్థిరపరచుకుందాం. దేవుని చిత్తం ప్రకారము రానున్న కాలంలో మనము ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి,